3 inches నెక్, షోల్డర్ 3 inches, 3 ఇక్కడికి కదా, 4 inches నెక్, కాలర్ నెక్. ఇది కాదు, ఇది 4 inches నెక్ విత్ 3 inches షోల్డర్. ఇదే 7 inchesని ఆమ్ డౌన్కి తీసుకోవాలి. షోల్డర్ ఎంత పెడితే ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. కాలర్ నెక్ ఏమవ్వదు, 6.5 తీసుకోవాలి. 7 పెడితే 7 తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 11. పెద్దది ఇవ్వండి అక్క, మార్కర్ అందరికీ కనిపిస్తుంది. ఇది ఏం కాదు, ఫ్లేమ్ వస్తుంది. మొత్తం ఇలాగే హై నెక్ అయితే ఈ ఫ్యాన్ బంద్ చేయండి అక్క. మొత్తం ఇలాగే హై నెక్ అయితే మొత్తం క్లోజ్ అయితే పొడవు ఎంత తీసుకున్నావు? 50 రాస్తారు తర్వాత. అదే బ్యాక్ మొత్తం క్లోజ్గా ఉంటే ఇక్కడ 1 inch తీసుకోవాలి. 1.5 లేదు అంతే. ఇంకా ఎక్స్ట్రా తీసుకోవద్దు, 1.5 తీసుకోవద్దు. ఇక్కడ డ్రాప్ కావాలి అంటే ఇక్కడ ఇంకా మారుతుంది కొలత. నెక్ చెప్తాను. ఇంకో పేపర్ డ్రా చేస్తాను మళ్ళీ. ఈ రౌండ్ కాలర్ అంతే. ఇది మొత్తం క్లోజే ఉంటుంది. ఇక అది ఆమ్ రౌండ్ స్కేల్ కూడా ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. 1 ఇంచ్ 1 inch పెట్టాం కదా అన్నిటికీ, దీనికి 1 ఇంచ్. కాలర్ నెక్ దానికి ఇట్లా చిన్న చిన్న కొలతలు మారుతాయి. ఇవన్నీ అంటే ఆమ్ రౌండ్ పెరిగినప్పుడు అది కూడా పెరుగుతుంది కొంచెం. ఎందుకు ఇలా కాలర్ నెక్కి అంటే ఇదంతా రౌండ్ తీసినప్పుడు మనకి ఇది ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్. ఇది రౌండ్ తీయం, మొత్తం క్లోజ్గా ఉంటుంది. ఇట్లా పట్టేసినట్టు లాగినట్టు అవ్వకుండా ఫ్రీగా ఉండడం కోసం ఈ లూజ్ పెరుగుతుంది, ఇక్కడ కొంచెం పెరుగుతుంది. మామూలుగా చంక ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ 5.5 దగ్గరే వస్తుంది. ఇక్కడ ఈ చంక అంతా వస్తుంది. ఇక్కడ రౌండ్ ఓపెన్ ఉంటుంది. బ్లౌజ్ రౌండ్ ఓపెన్ ఉన్నప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది. అదే బోట్ నెక్ పెట్టుకున్నప్పుడు చేతులు ఇట్లా అయినాక వెళ్ళిపోతుంది. ఆ ఫ్రీడమ్ ఉండడం కోసమే షోల్డర్ మార్క్. తిరిగేసి కుట్టొద్దు, హెమ్మింగ్ ఉండాలి. ఇది హై నెక్, అది ఇదే 4 పెట్టే, ఇది 1.5. ఇది హై నెక్ బ్లౌజ్. దీనికే కాలర్ పెట్టుకొని కింద డ్రాప్ పెట్టుకోవాలంటే ఇంకా వేరే ఉంటుందండి. ఇక్కడ మెజర్మెంట్ మారుతుంది. ఇటు పక్కైనా